ఈ వీడియోలో వచ్చేసి వేవ్ ప్రాపగేషన్ ఇన్ లాస్లెస్ డైఎలక్ట్రిక్లో వేవ్ ప్రాపగేషన్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. ఫర్ లాస్లెస్ డైఎలక్ట్రిక్ సిగ్మా లెస్ దాన్ ఒమేగా ఎప్సిలాన్ నాట్. దీన్నే మనం ఎలా రాసుకోవచ్చు అంటే సిగ్మా బై ఒమేగా ఎప్సిలాన్ లెస్ దాన్ 1. ఇప్పుడు దీన్నే చూడండి, ఇది ఇక్కడ ఉంది, ఇటు సైడ్కి వస్తే ఎలా వస్తుంది, సిగ్మా కిందికి వస్తుంది కదా, డివైడ్ బై లేక వస్తుంది. ఈ రైట్ సైడ్లో ఉండేది లెఫ్ట్ సైడ్కి వస్తే డివైడ్ బై లేక వస్తుంది. ఇక్కడ ఏం లేదంటే ఇంకా 1 ఉంటుంది అనమాట. ఇలా రాయొచ్చు. లాస్లెస్ డైఎలక్ట్రిక్లో మనం ఇలా రాసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడ లాస్లెస్ డైఎలక్ట్రిక్లో మనము ఫ్రీ స్పేస్లో చూసుకుంటే సిగ్మా ఈక్వల్ టు 0, ఎప్సిలాన్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఎప్సిలాన్ ఆర్, మ్యూ ఈక్వల్ టు ఎప్సిలాన్ మ్యూ నాట్ ఇంటూ మ్యూ ఆర్, మ్యూ ఈక్వల్ టు మ్యూ నాట్ ఇంటూ మ్యూ ఆర్. ఇది సేమ్ అనమాట. ఇప్పుడు మనకు ఈ లాస్లెస్ డైఎలక్ట్రిక్లో మనకు ఆల్ఫా బీటా దాని ఫార్ములాస్ అనేది కావాలి. ఆల్ఫా ఈక్వల్ టు ఒమేగా రూట్ ఆఫ్ మ్యూ ఎప్సిలాన్ బై 2 ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ సిగ్మా స్క్వేర్ బై ఒమేగా స్క్వేర్ ఇంటూ ఎప్సిలాన్ స్క్వేర్ మైనస్ 1. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. ఇది ఆల్ఫా. ఈ ఫార్ములా అనేది మనం కన్ఫామ్గా గుర్తుపెట్టుకోవాల్సిందే. దీని యొక్క డెరివేషన్ లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, అది కూడా చూడండి అర్థం కాకపోకుండా. సబ్స్టిట్యూట్ సిగ్మా ఈక్వల్ టు 0 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో సిగ్మా ఈక్వల్ టు 0 అనేది తీసుకున్నా. ఇక్కడ 0 వేస్తే అప్పుడు ఏమైంది, 0 బై ఎనీథింగ్ 0 అయిపోద్ది. 0 అయిపోతే ఇక్కడ ఏముంటుంది, ఇప్పుడు ఇక్కడ చూడండి రఫ్లో చేసి చూపిస్తా. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఆల్ఫా ఈక్వల్ టు ఒమేగా రూట్ ఆఫ్ మ్యూ ఎప్సిలాన్ బై 2 రూట్ ఆఫ్ 1 ప్లస్ ఇక్కడ సిగ్మా ప్లేస్లో ఏంది 0 సబ్స్టిట్యూట్ చేసిన 0 బై ఒమేగా స్క్వేర్ ఎప్సిలాన్ స్క్వేర్ మైనస్ 1 ఇలా ఉంది. ఇది మొత్తం ఏమైంది టోటల్గా రూట్ ఆఫ్ మ్యూ ఎప్సిలాన్ బై 2. ఇక్కడ ఏం మిగులుతుంది, ఇది 0 అయిపోద్ది. ఇంకా రూట్ 1 అంటే ఎంత 1 మైనస్ 1 ఎంత రూట్ ఆఫ్ మ్యూ ఎప్సిలాన్ బై 2 ఇంటూ 0 ఇంటూ ఎనీథింగ్ 0 అయిపోద్ది. అంటే ఆల్ఫా వాల్యూ వచ్చేసి మనకు 0. ఆల్ఫా వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసినాం 0. నెక్స్ట్ బీటాకి ఫార్ములా చూడండి. బీటాకి ఇక్కడ ఏం లేదు, ఇక్కడ మైనస్ వస్తుంది ఆల్ఫాలో, ఇక్కడ వచ్చేసి ప్లస్ వస్తుంది. మనకు ఫార్ములా వచ్చేసి బీటా ఈక్వల్ టు ఒమేగా రూట్ ఆఫ్ మ్యూ ఎప్సిలాన్ బై 2 రూట్ ఆఫ్ 1 ప్లస్ సిగ్మా స్క్వేర్ బై ఒమేగా స్క్వేర్ ఎప్సిలాన్ స్క్వేర్ ప్లస్ 1. ఇది మనకు ఫార్ములా. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. ఇక్కడైతే ప్లస్ వస్తుంది, ఇక్కడైతే మైనస్ వస్తుంది. ఇది బీటాకి. ఇప్పుడు బీటాలో సిగ్మా ఈక్వల్ టు 0 వేస్తే అప్పుడు ఎంత వస్తుందో చూద్దాం. బీటా ఈక్వల్ టు నార్మల్గా ఫార్ములా వచ్చేసి ఒమేగా ఇంటూ రూట్ ఆఫ్ మ్యూ ఇంటూ ఎప్సిలాన్ అనమాట. ఇప్పుడు యూ కావాలంటే ఒమేగా బై బీటా ఫార్ములా. ఇప్పుడు ఒమేగా బై బీటా కదా, ఆల్రెడీ న్యూకి మనకు ఇంకో ఫార్ములా ఉంది, అప్పుడు అదేది 1 బై రూట్ ఆఫ్ మ్యూ ఇంటూ ఎప్సిలాన్ అనమాట ఇంకో ఫార్ములా. ఇప్పుడు ఈటా తీసుకుంటే 1 బై రూట్ ఆఫ్ మ్యూ ఇంటూ ఎప్సిలాన్. అలానే ఈటాని ఎలా రాసుకోవచ్చు అంటే రూట్ ఆఫ్ మ్యూ బై ఎప్సిలాన్ అని రాసుకోవచ్చు. లాస్ట్ వీడియోలో కూడా ఫార్ములా చెప్పిన. దీని యొక్క రేషియో ఎలా ఉంటుందంటే మ్యూ బై ఎప్సిలాన్ అనే రేషియోలో ఉంటుంది. ఈటా అంటే మనకు ఇంట్రిన్సిక్ ఇంపిడెన్స్ అనమాట. దీనికంటే ముందు ఆల్ఫా ఈక్వల్ టు 0 వచ్చింది కదా. ఇప్పుడు బీటా వచ్చేసి మనకు ఒమేగా రూట్ మ్యూ ఈ. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఒమేగా రాసిన. నెక్స్ట్ బీటా ఈక్వల్ టు ఆల్ఫా ఈక్వల్ టు 0 అన్నాం కదా, రూట్ ఆఫ్ మ్యూ ఈ బై 2 ఆల్ఫా ఈక్వల్ టు 0 వేసిన. ఇక్కడ 0 వేసిన అప్పుడు ఏముంటుంది, అది మొత్తం ఈ టర్మ్ మొత్తం 0 అయిపోద్ది. ఇక్కడ 1 ఉంటుంది, రూట్ 1 అన్నా సేమ్, ఇంకొకటి 1 ఉంటుంది. అప్పుడు ఏమైద్ది ఒమేగా మ్యూ ఈ బై 2. ఇది మొత్తం ఏమైంది 1 ప్లస్ 1 2 అవుద్ది. 2 క్యాన్సిల్ అయిపోతే ఒమేగా రూట్ మ్యూ ఈ. ఇది వచ్చేసి మనకు బీటా అనేది ఇలా వచ్చింది. ఇక్కడ ఇలా మనం ఎలాబరేట్ చేసి పెద్దగా రాస్తే మనకు మార్క్స్ అనేవి ఎక్కువ పడతాయి అన్నమాట. ఇప్పుడు ఈటా అంటే రూట్ ఆఫ్ మ్యూ ఈ. ఇప్పుడు ఇక్కడికి వచ్చేద్దాం, ఇది వచ్చింది. నార్మల్గా మ్యూ ఈ అంటే ఏంది, మనకు ఈటాకి ఫార్ములా ఏంది, నార్మల్గా వచ్చేసి ఈటా వచ్చేసి రూట్ ఆఫ్ మ్యూ ఎప్సిలాన్ కదా. నేను ఇప్పుడు సిగ్మా ఈక్వల్ టు 0 అనుకుంటా. సిగ్మా ఈక్వల్ టు 0 అనుకొని పైన వచ్చేసి జే ఒమేగా ఇలా రాస్తా చూడండి. ఈటా ఈక్వల్ టు ఇలా రాస్తాం. ఈటా ఈక్వల్ టు రూట్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ జే ఒమేగా మ్యూ బై సిగ్మా ప్లస్ జే ఒమేగా ఈ. ఇక్కడ 0 అనుకున్నా, ఇక్కడ 0 అయిపోయింది అనుకోండి. ఇప్పుడు ఇక్కడ దీంతో సబ్స్టిట్యూట్ చేద్దాం. మనకు ఈటా ఈక్వల్ టు రూట్ ఆఫ్ జే ఒమేగా మ్యూ బై సిగ్మా ప్లస్
జే ఒమేగా ఎప్సిలాన్ ఇలా ఉంది కదా. ఇప్పుడు నేను సిగ్మా ఈక్వల్ టు 0 అనుకున్నా, అప్పుడు ఈటా వాల్యూ ఏమైంది, జే ఒమేగా పై బై 0 ప్లస్ జే ఒమేగా ఎప్సిలాన్. ఈటా ఈక్వల్ టు రూట్ ఆఫ్ జే ఒమేగా మ్యూ బై జే ఒమేగా ఈటా. ఇది క్యాన్సిల్ అయిపోతే అప్పుడు ఏమైంది, నార్మల్గానే మ్యూ ఈ వస్తుంది కదా, ఇలా వస్తుంది కాబట్టి ఇలా రాసిన. ఈటా ఈక్వల్ టు రూట్ ఆఫ్ జే ఒమేగా మ్యూ బై సిగ్మా ప్లస్ జే ఒమేగా ఎప్సిలాన్. ఇక్కడ లాంబ్డా ఈక్వల్ టు 2 బీటా అందరికీ తెలుసు. లాస్ ఆఫ్ టాంజెంట్ వచ్చేసి టాన్ టీటా ఈక్వల్ టు సిగ్మా బై మ్యూ ఈ. టాన్ టీటా ఈక్వల్ టు సిగ్మా బై మ్యూ ఈ. నాకేం కావాలి, ఓన్లీ టీటా కావాలంటే ఈ టీటా వచ్చేసి ఇటు సైడ్కి వస్తే ఏమైంది, టాన్ ఇన్వర్స్ అయింది. టాన్ ఇన్వర్స్ ఆఫ్ సిగ్మా బై మ్యూ ఒమేగా ఎప్సిలాన్ అనేది అవుతుంది అనమాట. ఇది మనకు దీని యొక్క యాంగిల్ అనమాట. లాస్ట్ టాంజెంట్ వచ్చేసి టీటా ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ ఆఫ్ సిగ్మా బై ఒమేగా ఎప్సిలాన్ అనమాట. దిస్ ఈజ్ అబౌట్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ టాపిక్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.